వెంబడించు. పేతురు వేస్తా ఉండడం వల్ల చేపలు పడతలేవు, అలసిపోయాడు. ఆయన తెలివంతా ఉపయోగించుడు, బలమంతా ఉపయోగించాడు. ఈరోజు నువ్వు కూడా అన్ని రకాలుగా తెలివిని ఉపయోగించడం ప్రియులారా. నీ ప్రవర్తన మారకపోతే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు హరులో కాలేవు. ఈరోజు పరలోకానికి నువ్వు మార్గాలు తెరవబడలేవు నీ ద్వారానికి. ఏసి అలసిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, చాలు ఇక వేసింది. అక్కడ పోయి అయిపోవడంగానే దేవుని మాట విని లోబడి వేసినప్పుడు అంట వల గుంజలని చేపలు పేతురు పడ్డంట. గట్టిగా చప్పట్లు మేము పరచాం ప్రభుని. ఉదయమంతా ప్రయాణం చేసిన జీవితంలో ఒక్క చేప పడలేదు, కానీ దేవుని మాట విన్న వెంటనే వల నిండిపోయింది, పొర్లినది. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు విస్తారమైన దీవెనలు నీ కొరకు దాచబడ్డాయి. ఎవరి మాట వినాలి నువ్వు?